హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితం అసలిప్పుడు ఏ దారిలో ముందుకు వెళ్తుంది. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటేనండి. అదేంటంటే, ఈరోజు నాకెందుకో కానీ మీలో చాలామంది లైఫ్‌లో సిట్యుయేషన్స్ కానీ ఆర్ పర్టిక్యులర్‌గా మీ లైఫే ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఇంతవరకు సిట్యుయేషన్స్ కానీ, థింగ్స్ కానీ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కానీ, లేకపోతే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో మీరున్నట్టుగా ఫీల్ అయ్యేలా చేయడం కానీ, ఇవన్నీ జరిగినట్టు అనిపిస్తుంది. అంటే ఆర్డర్ అనేది ఎందుకో కానీ సరిగ్గా లేదు. ముందు అవ్వాల్సింది వెనక అవ్వడం, లేకపోతే ఒకటి ఎప్పుడవుతుందో తెలియకపోవడం ఆర్ అసలు అవుతుందో లేదో తెలియకపోవడం, రకరకాలుగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. సో, మరి ఇలా ఉన్న మీ లైఫు ఎలా ఒక అలైన్‌మెంట్‌లోకి రాబోతుంది? ఆర్ అసలు ఎటు వెళ్తుంది మీ లైఫు? ఇలాంటి రీడింగ్ అయితే మీకు ఒక క్లారిటీ రావడం కోసమే చేస్తున్నానండి ఈరోజు. అసలు యూనివర్స్ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్న మీకు ఏం చెప్తుంది? మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సో, చూడండి మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుందో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ కూడా ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. ఎవరైతే ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఇలాంటి ఒక డోర్స్ క్లోజ్డ్ ఇమేజ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నిజంగానే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టున్నారండి. అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మీకు. సో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏం లేదులెండి. ఎందుకంటే ఈరోజు నేను ఈ రీడింగ్‌తోని మీకు కొంత క్లారిటీ ఇస్తాను. అండ్ డెఫినిట్‌గా ఈ కార్డ్ వెనక ఉన్న మెసేజ్ కూడా నేనేంటనేది మీకు చెప్తాను లాస్ట్‌లో. బట్ ఫస్ట్ డెఫినిట్‌గా ఇలాంటి ఒక ఇమేజ్ చూస్తున్నానంటే మీరేంటంటే ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎందుకో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే మీకు ఒక సొల్యూషన్ కనిపించినా సరే అది సొల్యూషన్‌లా అనిపించట్లేదండి. ఇక్కడ కానీ ఈ ఇమేజ్ చూస్తున్నట్టయితే నాకు అర్థమవుతుంది. మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ అది ఎలా ఫేస్ చేయాలి? ఏం మాట్లాడాలి? ఆర్ ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఇవేమీ మీకు అర్థం అవ్వట్లేదండి. మీరేంటంటే ఎందుకో కానీ ఒక టైట్ స్పాట్‌లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఓవరాల్‌గా మిగతా మెసేజెస్ కూడా చూద్దాము. అసలు యూనివర్స్ మీకు ఇంకా ఏం చెప్తుంది అనేది. సో, ఈ ఇమేజ్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో, మిగతా కార్డ్స్ కూడా ఏంటనేది చూద్దాం. ఓకే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఖచ్చితంగాను మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ కోసం వర్రీ అవుతున్నారు. ఇదొక సిట్యుయేషన్ అనే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఒక వ్యక్తి కోసమైనా వర్రీ అవ్వచ్చు. బట్ మీ లైఫ్ ఎటు వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది? అసలు అంటే మీరు అనుకున్న రకంగా మీ లైఫ్ అనేది ఏ రోజుకైనా మారుతుందా అని ఎక్కడో కానీ మీలోని అది ఉందండి. కన్సర్న్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ. మీరేంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. అలా అనుకున్నంత మాత్రాన మీ లైఫ్ బెటర్ అవ్వదు. మీరు వర్రీ అవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే థింగ్స్ ఎప్పుడైనా సరే మీరు అనుకున్న వేలో ముందుకు వెళ్ళకపోతే డెఫినిట్‌గా కన్సర్న్ అనేది ఉంటుందండి. అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలా వర్రీ అవ్వడం వల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవు. ఆర్ మీరు చేయాలనుకుంది కూడా మరికొంచెం క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు. ఇప్పుడు మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా ఆర్ లేకపోతే మీ లైఫ్‌లో నిజంగానే ఏవో ట్రబుల్స్ ఉన్నా సరే, మీరు వర్రీ అవ్వకుండా కూల్‌గా థింక్ చేసి అసలు నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది అని అలాంటి ఒక ఆలోచనలో ఉంటే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే హ్యాండిల్ చేయగలుగుతారండి. బట్ మీరు వర్రీ అయితే మరికొంచెం అది మీకు కాంప్లికేటెడ్‌గా కనిపించి, మరికొంచెం మీరేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉండడం తప్ప సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వండి. సో,
ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే క్లియర్‌గా చెప్తుంది. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ మీ లైఫ్ ఎటు వెళ్తుందో మీకు అర్థం కాకపోయినా సరే, అనవసరంగా మీరు వర్రీ అవ్వద్దు. మీలో ఈ కన్సర్న్ అనేది పెరుగుతున్న కొద్దీ సిట్యుయేషన్స్ అయితే మీరు హ్యాండిల్ చేయలేరు. ఆల్రెడీ ఇక్కడ నంబర్ కూడా 33 వచ్చింది. సో, ఇదొక మాస్టర్ నంబర్ అండి. అలాంటి ఒక నంబర్ వచ్చిందంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. ప్రతిదాన్ని హోల్డ్ చేయొద్దు. మీరు కంట్రోల్ చేయలేనివి, మీ చేతుల్లో లేని వాటిని మీరు విడిచిపెట్టాలి. అంతేకాని మీరు వాటిని హోల్డ్ చేసి మీరేంటంటే ఎలా అయినా సరే దాన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే అది మిమ్మల్ని మరికొంచెం ట్రబుల్ చేస్తుందే కానీ మీరు అనుకున్న అవుట్‌కమ్ మీకివ్వదు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక రైట్ ట్రాక్‌లోనే ఉన్నారు. కాకపోతే మీకున్న ఆలోచనల వల్ల, లేకపోతే ఏమవుతుందో అనే భయం వల్ల మీరసలు రైట్ ట్రాక్‌లో ఉన్నది కూడా మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ మీకొక క్లారిటీ లేకుండా అయిపోయింది అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఎక్కువ ఆలోచించి మీరు ఏదో చేసేద్దాం అనుకున్నా సరే ఈ సిట్యుయేషన్‌లోని మీకు అంటే ఏది కూడా వర్కౌట్ అవ్వదంట. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. బట్ ఈ సిట్యుయేషన్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు చూడండి. ఆర్ మీరు అనుకున్న విధంగా దీన్ని మార్చాలనుకుంటున్నారు చూడండి. అది మాత్రం మీరు విడిచిపెట్టాలండి. అది మీ చేతిలో లేదు. మీ చేతిలో లేని దానికి మీరేంటంటే ఎంతలా ప్రయత్నం చేసినా ఆర్ ఎంతలా ఆలోచించినా సరే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందే కానీ మీరేంటంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ నాకు కనిపించట్లేదు. సో, ఇక్కడ క్లియర్‌గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి కూడా సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయాలి ఆర్ మీరు కంట్రోల్ చేయాలి మెయిన్. సో, ఈ కంట్రోల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా యూజ్ చేయండి. ఎందుకంటే మీరెంత కంట్రోల్ చేయాలనుకుంటే సిట్యుయేషన్స్ అంత కాంప్లికేట్ అవుతాయి. అదే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే డెఫినిట్‌గా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధిస్తారండి. మీ లైఫ్‌లో ఒకవేళ ఇప్పుడు మీకొక విజన్ లేకపోయినా, మీరసలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారో మీకు అర్థం కాకపోయినా సరే, ఈరోజు ఇలా ఉన్నది పరిస్థితి అంతే. రేపనే రోజు మాత్రం మీ లైఫ్‌లో మీరు కోరుకున్నది మీరు సాధిస్తారండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. మీకు వీలైతే లాబ్రాడ్రైట్ అని చెప్పి ఒక క్రిస్టల్ ఉంటుంది. సో, ఈ బ్రేస్లెట్ చూసారు కదా! అంటే నేను లింక్ అయితే షేర్ చేయట్లేదండి. ఎందుకు షేర్ చేయట్లేదంటే దానికి ఒకటే రీజన్. ఇప్పుడు మీ లైఫ్‌లో నిజంగానే మీరు నేను చెప్పిన రీడింగ్ ప్రకారం సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ మీ లైఫ్‌లోని ఇలాంటి సిట్యుయేషన్స్ ఎగ్జాక్ట్‌గా లేనప్పుడు ఇది మీకు ఒక 50%, 60% రెజోనేట్ అవుతున్నప్పుడు మీరు ఈ బ్రేస్లెట్‌ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, నేను అందుకే ఏంటంటే ఈ లాబ్రాడ్రైట్ క్రిస్టల్ అనేది అందరికీ సజెస్ట్ చేయట్లేదండి. ఈ క్రిస్టల్ మీకు ఒకవేళ నిజంగానే రెజోనేట్ అవుతుందంటే యూజ్ చేయొచ్చు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఒకవేళ మీ లైఫ్‌లోని మీరు ఒక సక్సెస్ కోసం చూస్తున్నా, లేకపోతే మీరేంటంటే మీ సైకిక్ ఎబిలిటీస్ పెరగాలి. మీకు అంటే ఆ ఇంట్యూటివ్ ఎబిలిటీ అనేది ఇంకొంచెం పెరగాలి అని అనిపిస్తే మీరు ఆ క్రిస్టల్‌ని అయితే యూజ్ చేయొచ్చు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈవెన్ మీరు ఈ క్రిస్టల్ యూజ్ చేసినా, చెయ్యకపోయినా సరే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీ లైఫ్ ఆల్రెడీ ఒక అలైన్‌మెంట్‌లోకే వస్తుంది. మీరు కోరుకున్న సక్సెస్‌నైతే మీరు చూస్తారంట. ఇది సూన్ ఆర్ లేటర్ జరుగుతుందండి. కాకపోతే మీరు అనవసరంగా వర్రీ అవ్వడం, మీరేంటంటే ఎక్కువ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలనుకోవడం, ఆర్ మీరు అనుకున్న వేలోనే మీరు ముందుకు వెళ్ళాలి. అంటే అలాంటి మైండ్ సెట్ ఉండడం వల్ల ఏంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తున్నా అది మీకు తెలియట్లేదు. మీరు అది ఫీల్ అవ్వలేకపోతున్నారు. మరి కొంచెం రోజు రోజుకి సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసైతే డెఫినిట్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. అండ్ నేను చెప్పాను కదా! మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల వల్ల మీకు ఉపయోగం లేదు. ఆర్ ఎదుటి వ్యక్తులకి ఉపయోగం లేదు. ఆర్ ఆ సిట్యుయేషన్‌కి మీ ఆలోచనలనేవి వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ముందు వాటిని విడిచిపెట్టండి. మీ ఆలోచనల వల్ల ఏ ఉపయోగం లేదు అని అనిపించినప్పుడు అలాంటి ఆలోచనలు చేయడమే వేస్ట్ అని చెప్తాను నేను. ఈవెన్ ఒకవేళ మీకెవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సజెషన్ ఇస్తున్నప్పుడు అది కూడా మీకు అంటే వర్కౌట్ అవ్వట్లేదు. దానివల్ల కూడా థింగ్స్ బెటర్ అవ్వట్లేదు అని అనిపిస్తే అలాంటి వ్యక్తుల మాటలు వినడం కూడా వేస్ట్ అని చెప్తానండి. ఒకవేళ మీరేంటంటే ఇప్పుడు ఏదో మీ లైఫ్‌లో చేయాలి అనుకుంటే మీరు చూసే విధానం కూడా మార్చుకోవాలండి. మీ పర్స్పెక్టివ్ ఎప్పుడైతే మారుతుందో, మీరెప్పుడైతే ఓన్లీ మీ వైపు నుంచి కాకుండా ఆ సిట్యుయేషన్ వైపు నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ఆర్ ఒక వ్యక్తి వైపు నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో,
ఖచ్చితంగాను మీకు కొంత క్లారిటీ అయితే వస్తుందండి. నాలెడ్జ్ కూడా ఈ టైంలో గెయిన్ చేసుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బుక్స్ చదవడం కానీ, లేకపోతే నెట్ ఎక్కువ సర్ఫ్ చేయడం కానీ, లైక్ ఏంటంటే ఏదైనా నాలెడ్జ్ కోసం. సో, ఎవరైనా మంచి తెలివైన వ్యక్తులతో మాట్లాడడం కానీ, వాళ్ళ నుంచి ఆ విజ్డమ్ అనేది గెయిన్ చేసుకోవడం కానీ, అవన్నీ కూడా మీకైతే ఇప్పుడు కలిసొస్తాయండి. ఒకసారి ఆలోచించుకోండి. మీ లైఫ్‌లో మీకు ఇంకొంచెం క్లారిటీ రావడానికి ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయని నాకైతే అనిపిస్తుంది. అండ్ సూన్ ఆర్ లేటర్ మీ లైఫ్‌లో థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. మీలో ఎవరైనా సరే కెరియర్ పరంగా సఫర్ అవుతుంటే లైక్ అంటే ఎప్పటినుంచో ట్రాన్స్‌ఫర్స్ కోసం ట్రై చేయడం కానీ, లేకపోతే ఎప్పటినుంచో ప్రమోషన్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ ఎప్పటినుంచో హైక్ కోసం వెయిట్ చేయడం కానీ, లేకపోతే ఎప్పటినుంచో అబ్రాడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేయడం కానీ, ఇలా రకరకాలండి. ఈవెన్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ బిజినెస్‌లోని ఒక సక్సెస్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం వెయిట్ చేయడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవున్నా మీరు ఏ రకంగా మీ లైఫ్‌లో వెయిట్ చేస్తున్నా సరే, ఆ వెయిట్ అనేది ఒక ఎండ్‌కి రాబోతుందండి. ఖచ్చితంగాను థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయంట. మీరు అనుకున్న రకంగా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందంట. నేను ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పాను. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను. మీరు కోరుకుందైతే మీరు సాధిస్తారండి. ఎందుకో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, కోరుకుంది సాధిస్తారు అనే పదం కంటే, మిమ్మల్ని వ్యక్తులు గుర్తిస్తారు. మీరింతవరకు కష్టపడిన దానికి ఫలితం అనేది మీకు దొరుకుతుంది అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఛానల్ అవుతుంది. మీ లైఫ్ అయితే ఒక రైట్ ట్రాక్‌లో వెళ్తుందండి. మీరు ఈవెన్ థింగ్స్ వర్స్‌గా ఉన్నాయి. మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళట్లేదు అనిపించినా అది అలానే వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కమింగ్ డేస్‌లోని మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని మీ లైఫ్ ఇదే అనుకోని మీరు డిసైడ్ అయిపోవద్దు. మీ లైఫ్‌కి ఏంటంటే మీరు ఒక కన్క్లూజన్ ఇవ్వొద్దు. ఎందుకంటే ఇది క్లైమాక్స్ అయితే కాదండి. ఇప్పుడు మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఇది మీకు ఒక ఎండ్ పాయింట్‌లా అనిపిస్తున్నా అది ఎండ్ పాయింట్ అయితే కాదు. కాకపోతే మీరేంటంటే మీ మైండ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే, ఒకవేళ పాస్ట్‌లో మీకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా సరే, ఆ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొనైతే మాత్రం ఏది కూడా డిసైడ్ అవ్వొద్దు. మీకు పాస్ట్‌లో ఏ హోప్స్ అయితే ఉన్నాయో, పాస్ట్‌లో మీరు ఏదైతే గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేశారో, అవి రీకలెక్ట్ చేసుకొని ఏదైనా చేయడం కానీ, ఆర్ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయడం కానీ చేస్తే మంచిదండి. ఇక్కడైతే క్లియర్‌గా యూనివర్స్ ఈ మెసేజెస్ అన్నీ మీకు ఛానల్ అయ్యేలా చేస్తుంది. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయనంత వరకు, లేకపోతే మీరెప్పుడూ కూడా ఆ పాజిటివ్ వైబ్స్‌తోని మీ లైఫ్ బెటర్ అవుతుంది అని హోప్‌ఫుల్‌గా మీరు ఎప్పుడూ చేసే పనులు యాజ్ యూజువల్‌గా చేసుకొని ముందుకు వెళ్తుంటే, ఖచ్చితంగాను మీ లైఫ్‌లో సక్సెస్ అయితే ఉందండి. ఆ సక్సెస్ చూస్తారు. ఎవరైతే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది ఆర్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని అలా ఆలోచిస్తున్న వాళ్ళుంటే, ఖచ్చితంగాను ఈ డోర్ ఓపెన్ అవుతుందండి. ఈ డోర్ ఓపెన్ అవ్వడం కోసం మీరు వెయిట్ చేయండి అంతే. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఇది ఓపెన్ అవ్వలేదు కదా అని మీరు సైలెంట్‌గా ఉండి, మరి కొంచెం ఎప్పుడు ఓపెన్ అవుతుందో, లేకపోతే అసలు ఏంటి పరిస్థితి అని మీరు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తారో, ఈ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. అండ్ అసలు చూద్దాం దీని వెనక మెసేజ్ ఏంటనేది. డెస్టినీ. సో, చూసారు కదండీ! నేను చెప్పాను కదా! ఒక డోర్ క్లోజ్ అయినంత మాత్రాన ఇంకో డోర్ ఓపెన్ అవ్వదని కాదు. బట్ ఒక వ్యక్తి ఏంటంటే, ఒక డోర్ ఓపెన్‌లో ఉంటుండగానే ఇంకో డోర్ కూడా ఓపెన్ అవ్వాలని చూస్తుంటారు. అదే ప్రాబ్లమ్. ఒక డోర్ కంప్లీట్‌గా క్లోజ్ అయితేనే ఇంకో డోర్ ఓపెన్ అవుతుందండి. ఆర్ ఒక డోర్ క్లోజ్ అయిపోయింది అని మీకు తెలిసినప్పుడు ఏంటంటే, ఆ డోర్‌ని మీరు హోల్డ్ కూడా చేయకూడదు. ఇంకో డోర్ ఎక్కడో ఓపెన్ అవుతుందని చెప్పి మీరు దానికోసం సెర్చ్ చేయాలి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీ డెస్టినీని మీరు యాక్సెప్ట్ చేయాలని ఇక్కడ క్లియర్‌గా మెసేజ్ ఛానల్ అవుతుందండి. మీరేంటంటే, మీ డెస్టినీలోని మీరు ఏదైతే చేయాలనుందో ఆర్ మీ డెస్టినీలో మీరు ఎవరినైతే మీట్ అవ్వాలనుందో, అవి ఆటోమేటిక్‌గా అన్‌ఫోల్డ్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అండ్ నాకేమనిపిస్తుందంటే ఇక్కడ మీ లైఫ్‌లోని మీరు ఏ దారిలో వెళ్తున్నారు ఆర్ అసలు మీ లైఫ్‌లోని సిట్యుయేషన్స్ ఎలాంటి అలైన్‌మెంట్‌లోకి రాబోతున్నాయి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. బట్ ఫస్ట్ ఎవరైతే ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మీకోసం ఒక పాత్ అనేది ఓపెన్ అయ్యిందండి. ఈ పాత్ అనేది ఏంటంటే ఎప్పటినుంచో ఓపెన్‌లోనే ఉంది.
ఇదేంటంటే ఇప్పుడు ఓపెన్ అయింది కాదు, ఆర్ మీకోసం ఇంకేదో పాత్ ఓపెన్ అవుతుందని కూడా కాదు. ఖచ్చితంగాను మీకోసం ఆల్రెడీ ఒక పాత్ అనేది ఎప్పటినుంచో ఓపెన్ అయ్యే ఉంది. బట్ మీరేంటంటే అందులోకి వెళ్ళాలా వద్దా అనే ఒక హెసిటేషన్‌లో ఉన్నట్టున్నారు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే కంప్లీట్‌గా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అని అనిపించట్లేదు కానీ, ఈ పాత్ అనేది మీకు రైటేనా కాదా అనేది అర్థం అవ్వట్లేదని అనిపిస్తుంది. మేబీ మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఇందులోకి వెళ్తే ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందేమో, డార్క్‌నెస్ ఏమైనా చూస్తారేమో, ఆర్ ఈ పాత్‌లో ఒకవేళ నిజంగానే మీరు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నట్టయితే మీకు ఓన్లీ డార్క్‌నెస్సే కనిపిస్తుందేమో. బట్ వర్రీ అవ్వాల్సిన పనేం లేదండి. ఎందుకంటే ఈ పాత్ అనేది మీకోసం క్రియేట్ అయింది. యూనివర్స్ ఏంటంటే ఇది మీకోసం క్రియేట్ చేసింది. సో ఇది డార్క్‌గా ఉన్నా దీన్ని మీరు ఎండ్యూర్ చేయాలండి. ఎందుకంటే వన్స్ ఇది ఎప్పుడైతే మీకోసం క్రియేట్ అయిందో, ఇది డార్క్‌గా ఉందంటే మీ కర్మ అండి. బట్ మీరు అలా దాన్ని ఎండ్యూర్ చేసుకొని ఆర్ దాన్ని బేర్ చేస్తూ ముందుకు వెళ్తుంటే లైట్ కూడా ఉంటుంది. అదేంటంటే మీ కర్మాన్ని మీరు క్లియర్ చేసుకున్న తర్వాత ఆ లైట్‌ని మీరు చూడగలుగుతారు. సో ఈ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు ఆల్రెడీ ఒక పాత్ అనేది ఓపెన్ అయ్యే ఉంది. అండ్ మీరు ఆ పాత్‌లోనే ఆల్రెడీ ట్రావెలింగ్ చేస్తుండాలి. లేకపోతే హెసిటేట్ చేస్తూ అక్కడే ఆగిపోయినా ఉండాలి. బట్ ఈ పాత్‌నైతే మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది ఇప్పుడు ఓపెన్ అయింది కూడా కాదు, లాంగ్ బ్యాకే ఓపెన్ అయింది. అండ్ అసలు ఇంకా చూద్దాం. ఈ కార్డ్ వెనకున్న మెసేజ్ నేను లాస్ట్‌లో ఏంటనేది కన్వే చేస్తాను మీకు. బట్ మిగతా మెసేజెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో కార్డ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. సో ఏంటంటేనండి, నేను కొన్ని కార్డ్స్ కవర్ చేస్తుంటాను. దాని అర్థం ఏంటంటే అక్కడ ఏదో ఉందని కాదు, బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ మ్యాచ్ చేయడానికి అంతే. సో సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో ఎవరైనా సరే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టయితే, మెయిన్ మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టయితే సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఇప్పుడుకైతే యాక్సెప్ట్ చేయాలండి మీరు. తొందరలోనే దీనికి సంబంధించి ఒక క్లియరెన్స్ అయితే వస్తుంది కానీ, ఇప్పుడు ఒకవేళ మీరేంటంటే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఎందుకో మీ వల్ల అవ్వట్లేదు, బేర్ చేయలేకపోతున్నారు అని అనిపించినా సరే, ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ కానీ చూస్తున్నట్టయితే, టైమ్ బీయింగ్ మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే అపోజ్ చేసి, మీరు ఫైట్ చేసి, లేకపోతే మీరు స్టాండ్ తీసుకొని వాటికి ఇది టైం అయితే కాదండి. ఆర్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికైతే ఇది టైం కాదు. ఎందుకంటే సూనర్ లేటర్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు క్లారిటీ లేదు. మీరేంటంటే ఓన్లీ ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నారనుకోండి. సో ఫైట్ చేస్తున్నారు. అందుకే విడిపోవాలి ఆర్ ఎలా సార్ట్ ఔట్ చేయాలి అని ఇలా ఏవో రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. కాకపోతే ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఇప్పుడే తీసుకోకూడదండి. దానికైతే ఇది టైం కాదు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కొన్నిటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీ మైండ్ సెట్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోతే, ఇంకో వ్యక్తిని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఆర్ ఒక రిలేషన్‌షిప్‌ని మీరు అనుకున్న వేళ ఎలా కంట్రోల్ చేస్తారు? ఈవెన్ అది సెపరేషన్ అయినా సరే, మీరు అనుకున్న విధంగా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, మీ మెంటల్ స్టేట్ అనేది కామ్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. అదే అన్‌స్టేబుల్‌గా ఉంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయలేరు. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఒకవేళ మ్యారేజ్ లైఫ్‌లో మీరేమైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టయితే, డెసిషన్ తీసుకోవడానికి ఇది టైం అయితే కాదు. దీనికి ఇంకా టైం ఉంది. ఒకవేళ మీరు కలవాలి, ఈ వ్యక్తితో ఎలా అయినా సరే కలిసి ఉండాలి అనే ఆలోచన మీకు ఉంటే, అలాంటప్పుడు కూడా మీరేంటంటే, వెంటనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. స్లోగా కొంత సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, మీ మెంటల్ స్టేట్‌ని మీరు చెక్ చేసుకోవడం కానీ, ఆర్ ఆ వ్యక్తి మెంటల్ స్టేట్ ఎలా ఉందో తెలుసుకోవడం కానీ, మరికొంచెం అంటే మీకు ఒక క్లారిటీ వస్తే కానీ మీరు ఏది డిసైడ్ అవ్వలేదు ఆర్ అవ్వకూడదండి ఇక్కడ. బట్ ఒకటి మాత్రం నిజం, మీరు ఈ రిలేషన్‌షిప్ పరంగా ఎలా అయితే కావాలనుకుంటారో అలా మారడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది మీ చేతిలోకి రావాలంటే మీరు చాలా తెలుసుకోవాలి.
అండ్ మీరేంటంటే సిచ్యువేషన్స్కి సరెండర్ అవ్వాలి. అండ్ ఈవెన్ మీలో ఎవరైనా సరే మ్యారేజ్ అవ్వకుండా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీ లైఫ్లో ఒక వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తున్నా సరే ఖచ్చితంగాను అది కూడా వర్కౌట్ అవుతుందండి. ఇఫ్ మ్యారేజ్ కానీ కావాలి అనుకుంటే సూనర్ లేటర్ మీ పార్ట్నర్ని మీరు మీట్ అవుతారు. మీ పర్సన్ ఏంటంటే మీ ముందుకు వస్తారు. వాళ్ళతో మీకేంటంటే ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ మీ పార్ట్నర్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, పార్ట్నర్ ఇన్ ద సెన్స్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అండి, ఆర్ మీరు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు కూడా అవ్వచ్చు. సో అలాంటి వ్యక్తులు ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడడానికి మీకు ఒక ఛాన్స్ కూడా వస్తుందండి. మీలో ఉన్న పేషెన్సే సిచ్యువేషన్స్ని ఏంటంటే బెటర్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి నాకు రిలేషన్షిప్ పరంగా. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే పేషెన్స్తో వెయిట్ చేయమని చెప్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడే మీకు చెప్పాను. ఇప్పుడు మీ లైఫ్లో ఒక డార్క్నెస్ మీకు కనిపిస్తున్నా సరే ఈ డార్క్నెస్ అనేది పర్మనెంట్ కాదండి. మీరేంటంటే ఆ లైట్ చూసే వరకు కూడా ఈ డార్క్నెస్ని ఎండ్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుకు వెళ్తూనే ఉండాలి, ఎక్కడా కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఆర్ ఒక డార్క్నెస్సే కనిపిస్తుంది అని భయం వేసినా సరే ఆ డార్క్నెస్ని ప్రెజెంట్ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనా సరే డార్క్నెస్ చూడకుండా లైట్ అయితే మీకు కనిపించదు. అది ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, సిచ్యువేషన్స్కి ఏంటంటే న్యాచురల్గా మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మీకు అవి నచ్చకపోయినా సరే మీరు సరెండర్ అవ్వాలి. ఇదేంటంటేనండి ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అని కాదు, మీ లైఫ్లో కెరియర్ పరంగా అయినా ఆర్ పర్సనల్ లైఫ్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరేంటంటే వాటిని రెసిస్ట్ చేస్తే ఏమవుతుందంటే మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయండి. మీరైతే మాత్రం అంటే ఇలా జరగకూడదు, ఇలానే జరగాలి అని అనుకోవడానికి లేదు. ఎలా జరిగినా సరే మీ సైడ్ నుంచి మీరేంటంటే పోన్లే అవ్వని, అలా అవ్వడానికి ఉంది అనే వేలో కానీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తే థింగ్స్ ఏంటంటే మీ లైఫ్లో బెటర్ అవుతాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ ఎమోషన్స్ని కూడా మీరు బాగా కంట్రోల్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళైతే మీ ఎమోషన్స్ ఇంకా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఎమోషన్స్ ఇంకా హైగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో. సో దానివల్ల కూడా ఏంటంటే మీ లైఫ్లో మీరు ఏ దారిలో వెళ్తున్నారో మీకు అర్థం కాదండి. మీరు వెళ్తుంది సరైన దారైనా సరే మీ ఎమోషన్స్ ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఒక రాంగ్ ట్రాక్లో పెడతాయి, ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ టైంలో ఏంటంటే వాటర్కి దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళడం కానీ, లేకపోతే రివర్ సైడ్ ఎక్కడైనా అంటే టైం స్పెండ్ చేయడం కానీ, ఆర్ ఎక్కువ వాటర్ తీసుకోవడం కానీ, లైక్ డ్రింక్ చేయడం కానీ అలాంటివి చేస్తే మంచిదండి. ఏదైనా వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. సో ఇంకొకటి ఏంటంటేనండి, మీకు చాలా డ్రీమ్స్ ఉండొచ్చు, ఆర్ మీరు ఇలా మీ లైఫ్ ముందుకు వెళ్ళాలి, ఆర్ అలా చేస్తే బాగుంటుంది అని మీకు ఒక విజన్ అయితే ఉండొచ్చు. కాకపోతే మీ డ్రీమ్స్కి ఏంటంటే ప్రాక్టికల్ ప్లాన్ అవసరం అంటండి. అంటే రియాలిటీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఆర్ మీరు ఎంతవరకు వర్కౌట్ చేయగలరు, అసలు మీ వల్ల అవుతుందా లేదా, ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలి, ఒకవేళ అయితే మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇలా అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతాయంట ఖచ్చితంగాను. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మీరు వర్కౌట్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి, ఆర్ మీరు ఏం చేస్తున్నారు, మీ సైడ్ నుంచి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకో కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో మీకు ఏం చేయాలి, ఆర్ ఎలా చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ అయితే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారండి. ప్రాక్టికల్గా థింక్ చేయకపోవడం, లేకపోతే రియాలిటీలో సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయకపోవడం, ఇలాంటివి ఏవో చేస్తున్నారు. దానివల్ల అంటే టైం టు టైం ఫెయిల్యూర్స్ అయితే చూస్తున్నారు. సో మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్మెంట్లోకి రావాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగాను ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ రియాలిటీలో అసలు మీ పరిస్థితి ఏంటి, మీ సైడ్ నుంచి మీరు చేస్తుంది ఏంటి, ఆర్ ఇంకా మీరు చేయాల్సింది ఏంటి అని ఆ క్లారిటీ ఒకటి మెయింటైన్ చేస్తే ఖచ్చితంగాను మీ లైఫ్ని ఏంటంటే మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారంటండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, మీ లైఫ్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టున్నారండి. పాస్ట్లోనే ఏంటంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్ పరంగా చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నారు. బట్ అవి ఎందుకో కానీ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వలేదు సరికదా, మరికొంచెం మిమ్మల్ని హాంట్ చేసాయి అని చెప్పొచ్చండి. మిమ్మల్ని చాలా చాలా భయపెట్టే అసలు మీ లైఫ్ ఎందుకు అలా చేంజ్ అయిపోయింది, మీరు అసలు అంతా ఎప్పుడు ప్లాన్డ్గానే చేస్తారు, ఆర్ మీకు ఎప్పుడూ ఆలోచనలు అనేవి ఉంటాయి, బట్ ఎందుకు ఇది మాత్రం ఇలా అయ్యింది అని చెప్పి మీకు
అనిపించని సందర్భం లేదని చెప్పొచ్చండి. అంటే పాస్ట్‌లో మీరైతే చాలా సఫర్ అయ్యారండి. సో, ఇప్పుడేంటంటే మీరు అందుకే ఎలా అంటే ఆలోచిస్తున్నారు. ఏదైనా ఒకటి చేసే ముందు అది కరెక్టేనా? కాదా? అని. అలా ఆలోచించడంలో అయితే తప్పు లేదండి. ఖచ్చితంగాను మీకు ఈ టైంలో ఆలోచనలైతే అవసరం. బట్ పాస్ట్‌లో నెగెటివ్ థింగ్స్ జరిగాయి కదా! అని చెప్పి ప్రెజెంట్‌లో కూడా అదే జరుగుతదని చెప్పి మీరు మరీ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఒక్కసారి ఒకటి బ్యాడ్ జరిగినంత మాత్రాన ప్రతిసారి బ్యాడే జరుగుతదని కాదు. గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. కాకపోతే మీరు కొంచెం ట్రస్ట్ చేయాలండి వాటిని. మీలో ఆ భయం ఉన్నంత వరకు కూడా మీరు వాటిని ఫేస్ చేయలేరు. అలా అని చెప్పి మీ భయంలో నిజం ఉంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరెప్పుడైతే ముందు నుంచి కరెక్ట్‌గా థింక్ చేసి సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేసి మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటే సేఫ్ జోన్‌లో ఉంటారో చూసుకొని, మీరేంటంటే స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు చాలా వరకు డేంజర్ జోన్‌లోకి వెళ్ళరండి. మీరు అనుకుంది మీరు సాధించుకుంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎమోషనల్ అవ్వకుండా లైక్ ఓవర్ ఎమోషనల్ అని చెప్పొచ్చు. అలా కాకుండా నార్మల్‌గా కొంచెం కన్సిడరేట్‌గా ఏం చేస్తే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? అని మీ సైడ్ నుంచి మీరు చేసే ప్రయత్నాలు ఏంటంటే, మిమ్మల్ని సక్సెస్ వైపు ముందుకు తీసుకువెళ్తాయండి. మీరు ఎక్కువ థింక్ చేసినా కష్టమే. అలా అని చెప్పి మీరు ఏది పట్టించుకోకుండా మీ సైడ్ నుంచి మీరు అన్నీ చేసేసారని గివ్ అప్ చేసేసినా కష్టమే. ఇదైతే గివ్ అప్ చేయడానికి టైం కాదండి. పేషెన్స్‌తో వెయిట్ చేయాలి అండ్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ టైమ్ అని చెప్పొచ్చు. సో, ఇంకొకటేంటంటే ఆవేశపడిపోవద్దండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు కోపం ఎక్కువలాగా అనిపిస్తుంది. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ మాటల్ని కూడా కంట్రోల్ చేసుకోండి. ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎందుకంటే, మీరు మాట్లాడేది మీకు కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఆ ఎదుటి వ్యక్తులకి అది ఎలా అర్థమవుతుందో దానివల్ల కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా అంటే క్లమ్జీగా ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఒక అలైన్‌మెంట్‌లోకి రావాలి అంటే మీరు ముందు ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలండి. నేనిక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోండి. మీరు మాట్లాడే మాటల్ని కూడా కంట్రోల్ చేసుకోండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీ మాటల వల్ల మీరెలా ఎఫెక్ట్ అవుతారు, ఆ వ్యక్తులు ఎలా ఎఫెక్ట్ అవుతారనేది మీకు తెలియాలండి. అది తెలుసుకోకుండా మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా యాక్షన్ తీసుకున్నా ఏమవుతుందంటే, మీరు తర్వాత ఇబ్బంది పడతారు. ఇబ్బంది అనే దానికంటే కూడా రిగ్రెట్ అవుతారండి. అదైతే ఇక్కడ అవసరం లేదు. సో, ఇవన్నీ మీరు మార్చుకుంటే మీ లైఫ్ ఏంటంటే చాలా చేంజ్ అవుతుందండి. మీకు ఫస్ట్ క్లారిటీ వస్తుంది. మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనేది. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అండ్ అసలు ఇంకా చూద్దాం మీకు లాస్ట్ మెసేజ్ ఏంటసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. ఒకటండి ఫస్ట్ థింగ్ మీరు ఏ పని చేసినా సరే దాన్ని 100% ట్రస్ట్ చేయండి. ఆ పని చేసే ముందు చాలా ఆలోచించండి. చాలా రకాలుగా తెలుసుకోవాల్సింది తెలుసుకోండి. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా మీకు అనిపించింది మనసుకి అని చెప్పి చెయ్యొద్దు. దానికోసం అన్నీ తెలుసుకోండి. అన్ని రకాలుగా మీకు సూట్ అవుతుంది. మీ వల్ల అవుతుంది అని అనిపించినప్పుడు ఏంటంటే, మీరు ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యొచ్చండి. ఆ స్టెప్ వేసినప్పుడు ఏంటంటే దాన్ని ట్రస్ట్ చేయండి. 100% మీకు నమ్మకం ఉన్న తర్వాత మీరు ఆ స్టెప్ తీసుకున్నా సరే అది వర్కౌట్ అవుతుంది. బట్ వన్స్ మీరు ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ అది కాదు, ఇది కాకుండా మనం ఇంకొకలా ఆలోచించి ఇంకొక రకంగా డెసిషన్ తీసుకుంటే బావుంటుందేమో అని చెప్పి మళ్ళీ బ్యాకౌట్ అవ్వడం అలాంటివి చేయొద్దండి. ఏ సిట్యుయేషన్‌లో కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వొద్దు. మీరు ఒకటి చేయాలనుకుంది చేయకుండా మళ్ళీ వెనకడుగు వేయడం చేసేసిన తర్వాత తప్పించుకోవడానికి ట్రై చేయడం అవి కూడా చేయొద్దండి. మీలో చాలామంది చేసే తప్పేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుందక్కడ. మీ యాక్షన్స్ వల్లే అవుతుంది. ఎందుకంటే యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది. సో, మీరు ఏదో ఒకటి చేస్తారు. దానికి మీరేంటంటే ఇంకేదో సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారని కూడా చెప్పొచ్చు. సో, ఇలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు భయపడిపోయి చాలామంది ఏంటంటే తప్పించుకోవడానికి చూస్తారండి. అలాంటి అలవాటు మీకుంటే ఈ రోజు నుంచి అది మార్చుకోండి. ఖచ్చితంగాను మీరు చేసిన దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు వాటిని ఫేస్ చేయాలి. దాన్నేంటంటే క్లియర్ చేయాలంటే మీరు ఆలోచించి మాట్లాడాలండి. సో, ఈ రోజు నుంచి ఏంటంటే మీరు ఏదైనా చేసే ముందే చాలా ఆలోచించుకొని దానికోసం చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి మీరు కానీ చేస్తే అలాంటి ఇబ్బందులు ఫేస్ చేయరు. తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి అయితే రాదు. ఇదైతే క్లియర్‌గా యూనివర్స్ మీకు చెప్తుంది. సో, ఒకసారి ఆలోచించండి.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ కార్డ్ స్పెసిఫిక్‌గా ఎవరైతే చూస్ చేసుకున్నారో నాకైతే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ కనిపిస్తుందండి. మీరిప్పుడు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో తెలీదు కానీ యూనివర్స్ మిమ్మల్ని ఏంటంటే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ వైపు తీసుకువెళ్తుంది ముందుకి. మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు ఇంకా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారంట. మీకు తెలియట్లేదు కానీ మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక లైట్‌ని చూస్తారండి తొందరలోనే. ఇప్పుడు ఒకవేళ మీ లైఫ్‌లోని థింగ్స్ బెటర్‌గా లేకపోయినా, ఒక అలైన్‌మెంట్‌లో లేవు అని అనిపిస్తున్నా, ఇవన్నీ కూడా అలైన్‌మెంట్‌లోకి వస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది నాకు. నిజంగా ఇలాంటి ఒక లైఫ్ దొరికినందుకు మీరు గాడ్‌కి ఖచ్చితంగా థాంక్స్ చెప్తారని నాకైతే అనిపిస్తుంది. అంటే ఒకటి మనుషులకి ఏంటంటే కష్టాలనేవి ఉంటుంటాయండి. అదేంటంటే ఎవరి లైఫ్‌లో కూడా పర్మనెంట్ కాదండి. కష్ట సుఖాలు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. బట్ దాని అర్థం ఏంటంటే లైఫ్ అంతా కూడా ఒకటే ఉంటుంది అని కాదు. కష్టం వచ్చినప్పుడు సుఖము ఉంటుంది. సుఖం వచ్చిన తర్వాత కష్టము ఉంటుంది. బట్ ఏదైనా సరే ఒక కాంబినేషన్‌లో చూసినప్పుడు ఓవరాల్‌గా మీ లైఫ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు మీ లైఫ్ ఎటు వెళ్తుంది అని మీకొక డౌట్ ఉంటే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ వైపు వెళ్తుంది. ఈ జర్నీని ఏంటంటే మీరు ఎంజాయ్ చేయాలండి. ఈవెన్ మీరు అంటే ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే ఇవన్నీ మీ మంచికే జరుగుతున్నాయి అనేది మాత్రం నిజమండి. మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండడం కోసమే ఇవన్నీ ఫేస్ చేస్తున్నారంట. ఎందుకంటే వన్స్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయితే మీ లైఫ్‌లోని మీకేం కావాలి ఆర్ మీరు కావాలనుకున్న దానికోసం స్టాండ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేయగలుగుతారంట. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో ఇప్పుడు అవుతున్న వాటికి భయపడొద్దు, కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తొందరలోనే ఇవన్నీ ఎందుకు జరిగాయి ఆర్ ఇవన్నీ జరగడం వల్ల మీ లైఫ్ ఎలా బెటర్‌గా అయ్యింది అనేది మీరు తెలుసుకుంటారంట. సో ఇంకా చూద్దాం అసలు. ఫస్ట్ అయితే మిగతా మెసేజెస్ ఏంటనేది చూద్దాం. లాస్ట్‌లో ఈ కార్డ్ వెనకున్న మెసేజ్ ఏంటనేది నేను మీకు చెప్తాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారనుకోండి. ఒక వ్యక్తి వల్ల లేకపోతే పర్సనల్ లైఫ్‌లో ఇష్యూస్ అవ్వచ్చు. లేకపోతే కెరియర్‌లో ఇష్యూస్ అవ్వచ్చు. బట్ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరితోని డిస్కస్ చేయం. సైలెంట్‌గా ఉంటాం. మా పని మేము చేసుకుంటాం. ఆర్ మాకెలా నచ్చితే మా లైఫ్‌ని మేము అలా డిజైన్ చేసుకుంటాం. ఆర్ మాకు కష్టం వచ్చినంత మాత్రాన దాన్ని ఇంకొకళ్ళు సార్ట్ ఔట్ చేయరు కదా! ఆర్ ఇంకొకళ్ళకి అవసరం లేదు కదా! మా కష్టం ఏంటంటే మేమే తీర్చుకోవాలి కదా! అని మీకు అనిపించొచ్చు. అస్సలు తప్పులేదు. మీరు ఆలోచించే విధానంలో మీరు అనుకుంటుంది కరెక్టే. కానీ ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో మీకు ఒక క్లారిటీ రావాలంటే మీరు నలుగురు వ్యక్తులతో మాట్లాడాలి. ఆర్ ఒక వ్యక్తితో అయినా మాట్లాడాలి. మాట్లాడితే మరికొంచెం మీకు క్లారిటీ వస్తుంది. మరికొంచెం మీరు ఏం చేయాలి అనేది మీకు తెలుస్తుంది. బట్ మీరు మాట్లాడకుండా మీలోనే మీరు అలా దాచిపెట్టుకొని అంటే సైలెంట్‌గా ఉంటే ఈ సిట్యుయేషన్ అనేది బెటర్ అవ్వదు. మరికొంచెం మీరేంటంటే ఓవర్ థింక్ చేసే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. దానివల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావు అని ఇక్కడ క్లియర్‌గా చెప్తుందండి యూనివర్స్. ఒకవేళ మీరు ఏదైనా ఒక పర్సనల్ లైఫ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా ఆర్ ప్రొఫెషనల్‌గా ఏదైనా ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నా సరే మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగాను ఇది సార్ట్ ఔట్ అవ్వాలంటే కూర్చొని మాట్లాడాలి. కూర్చొని మాట్లాడడం మేము ఇలానే ఉంటాము అని అనుకున్నా సరే సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు కోఆపరేట్ చెయ్యవనమాట. మాట్లాడే వరకు కూడా. ఇక్కడ కూడా చూసారు కదా! కమ్యూనికేషన్ ఈజ్ కీ అనొచ్చింది. సో, కనెక్టింగ్ మెసేజెస్ వచ్చాయండి. అదేంటంటే యాక్చువల్‌గా మీరేంటంటే మాట్లాడే టైప్ కాకపోయినా సరే మాట్లాడాలండి. ఈవెన్ మీ లైఫ్‌లోని ఏవో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. మీరేంటంటే ఇంట్రోవర్ట్ టైప్. పెద్దగా మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం కానీ ఆర్ మీ మనసులో ఉన్నదేంటంటే ఓపెన్‌గా చెప్పడం కానీ అలాంటివి మీకు అలవాటు లేకపోయినా సరే ఇప్పుడు అలవాటు చేసుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. అండ్ ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరు ఎవరైనా ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీతో ఎవరో మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆర్ మీకేంటంటే ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డెఫినిట్‌గా ఏదో ఒక రకంగా మీరైతే కమ్యూనికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. లైక్ ఏంటంటే
కాల్ కానీ, మెసేజ్ కానీ, మెయిల్ కానీ అలా ఏవైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ మీరు కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది మీలో ఉంటారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ మెయింటైన్ చేస్తుంటారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళకైతే స్ట్రెయిట్ మెసేజ్ ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడడానికి సోర్సెస్ లేవు, బ్లాక్ చేసేసారన్న ఏదో ఒక వేలో కాంటాక్ట్ చేయడానికైతే ట్రై చేయండి. సోషల్ మీడియాలో అయినా సరే ట్రై చేయొచ్చు. ఎలా అయినా సరే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకొకటండి, మీ లైఫ్‌లో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే అవసరం అంట. చేంజెస్ రావాలండి. అంటే మీరు ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టుగా ఉన్నారు. సో, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలండి. మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకుంటున్నారు. ఆర్ ఒక పని చేస్తే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆర్ మీరేంటంటే అది చేయలేరు, మీ వల్ల అవ్వదు అని అనిపించినా సరే ఇప్పుడు అలాంటివి చేయాల్సిన అవసరం ఉందండి. అంటే మీరు ఒక సిట్యుయేషన్ అయినా లేకపోతే మీ లైఫ్‌లో ఇంకేదైనా కూడా అవ్వొచ్చండి. ఇప్పుడు మీరెంత కష్టపడితే అది మీకంత వర్కౌట్ అవుతుందంట. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. మీ లైఫ్‌లోనేంటంటే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు అని. సో, అది మీరు చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మీరు సుఖపడిపోతే దీన్ని చూడడానికి లేట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మీరు కష్టపడితే ఖచ్చితంగాను ఇవన్నీ కూడా తొందరగా జరుగుతాయండి. మీకిప్పుడు మీ లైఫ్ నిజంగానే కష్టంలా అనిపిస్తున్నా, మీరిప్పుడు చేసే ప్రతి పనిలో కూడా మీరెందుకో కానీ చాలా ఇబ్బంది పడుతున్నా ఏమీ బాధపడొద్దు. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికే యూనివర్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, దీన్ని మీరు ఎంత ఎండ్యూర్ చేసుకుంటే మీరంత బ్యూటిఫుల్ బటర్‌ఫ్లైలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. అండ్ అంత బ్రైట్‌గా అందరికీ కనిపిస్తారని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అదేంటంటే మీకు సంబంధించి సీక్రెట్స్ ఏవైనా ఉంటాయి కదా! అంటే ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అని అలాంటి సీక్రెట్స్ ఉంటాయి కదా! సో, ఇవి మాత్రం ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. నెక్స్ట్ 2 డేస్ వరకు కూడా మీరు మీకు సంబంధించిన సీక్రెట్స్ ఏవి కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఒకవేళ ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటున్నారనుకోండి, అంటే ఒక విషయం ఎవరికో చెప్పాలనుకుంటున్నారు. అదేంటంటే చాలా సీక్రెట్. లేకపోతే మీకు తెలిసిన విషయం మాత్రమే. ఇంకెవరికీ తెలీదు. అలా అనిపిస్తే నెక్స్ట్ 2 డేస్ వరకు కూడా ఎవరితోని ఈ విషయాలేవి డిస్కస్ చేయొద్దు. సైలెంట్‌గా ఉండండి. ఇదైతే మీకు అవసరం అండి. సో, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాస్ట్‌లో మీరు అనుకున్నవి ఏవో చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేసినట్టున్నారు. అది బిజినెస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా కొత్తగా ఒకటి స్టార్ట్ చేసుండొచ్చు. ఆర్ ఒక రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. మీ మనసుకి చాలా నచ్చి మొదలుపెట్టారండి. సో, ఇదేంటంటే ఇప్పుడు మీరు అనుకున్న వేలో ముందుకు వెళ్ళకపోయినా దాని పరంగా మీరు డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నా ఆర్ మీకెందుకో కానీ అది చాలా హెడ్‌ఏక్ క్రియేట్ చేస్తున్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు గివ్ అప్ చేయకూడదు. దాన్ని మీరు ఎట్ ఎనీ కాస్ట్ హోల్డ్ చేయాలి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ కూడా మిమ్మల్ని పరీక్షిస్తుందండి. మీరెంత స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు మరి బాగా ఇష్టపడి మొదలుపెట్టింది కదా! ఆర్ మీరేంటంటే దీన్ని బాగా కావాలనుకున్నారు కదా! సో, యూనివర్స్ ఏమనుకుంటుందంటే అసలు మీరు వర్తీయా కాదా? మీ లైఫ్‌లో ఇది ఉండడానికి మీరు అది డిజర్వ్ చేస్తారా లేదా అనేది చూడాలనుకుంటుందండి. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ కేయోస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అండ్ కమింగ్ డేస్‌లో ఏమవుతుందంటే సిట్యుయేషన్స్ ఇంకా కాంప్లికేట్ అవుతాయంట. మీకు చాలా చాలా భయం వేస్తుందండి. వాటిని ఎలా ఫేస్ చేయాలి? అసలు మీ వల్ల అవుతుందా లేదా? ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి ఇలా మీకొక టెన్షన్ వస్తుంది. లైక్ నాకు లిటరల్‌గా ఏమనిపిస్తుందంటే మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లోని షేక్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అవి ఆలోచించినా వాటి కోసం ఎవరితో అయినా మాట్లాడుతున్నా సరే మీకేంటంటే షివరింగ్ వస్తుందండి. అంటే భయం వేస్తుంది. వాటిని ఎలా ఫేస్ చేయాలి? ఏం చేయాలి అనేది. ఎందుకంటే మీరు కూడా అనుకోలేదు సిట్యుయేషన్స్ ఎలా మారిపోతాయని. కానీ ఇలాంటి ఒక కేయోటిక్ సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం ఇది వర్తియా కాదా అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు స్టాండ్ తీసుకుంటే యూనివర్స్ ఏంటంటే మీరు ఇది డిజర్వ్ చేస్తారు వర్తి అని చెప్పి మీకు ఇదేంటంటే పర్మనెంట్‌గా ఇస్తుందండి. ఇప్పుడు మీరు గివ్ అప్ చేసేసారనుకోండి ఈ సిట్యుయేషన్‌ని ఇంక ఇది ఎప్పటికీ కూడా మీ దగ్గర ఉండదు. బట్ ఇది మీరు ఇష్టపడ్డారు కాబట్టి దీన్ని మీరు విడిచిపెట్టకూడదు. ఇదే మీరు విడిచిపెట్టేస్తే యూనివర్స్ ఏమనుకుంటుందంటే మీకు అసలు స్టాండ్ తీసుకునే నేచర్ లేదు. మీరేంటంటే ఏదైనా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ వచ్చినా మీరు ఒక టైట్ స్పాట్‌లో ఉన్న వెంటనే మీరు గివ్ అప్ చేసేస్తారు. మీకోసం మీరు ఆలోచించుకునే సెల్ఫిష్ పర్సన్ అని అనుకుంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఎగ్జాస్టింగ్‌గా ఉందనుకోండి, అది మీరు చూస్ చేసుకోలేదు. సో, మీరు దాన్ని గివ్ అప్ చేస్తే అది సెల్ఫ్ కేర్ అవుతుందండి. బట్ ఒకవేళ కానీ
మీరేంటంటే అంటే ఈ సిట్యుయేషన్ నేను ఇష్టపడి చేస్తున్నాను కదా! సో, దీనికోసం నేను స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటే ఓకే. బట్ ఇష్టపడి చేసింది కూడాను విడిచిపెట్టేయాలి ఆర్ మీకొకటి బాగా నచ్చింది కూడా ఇంకా వద్దు అని అనుకుంటే అది సెల్ఫిష్‌నెస్ అండి. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని చేసినా మీరు అంటే ఏ డెసిషన్ తీసుకున్నా సెల్ఫ్ కేరా, సెల్ఫిష్‌నెస్సా అనేది మాత్రం తెలుసుకొని చేయండి. ఎందుకంటే ఈ రెండిటి మధ్యలో మీకు డిఫరెన్సెస్ కానీ తెలియకుండా మీరు ఏదైనా చేస్తే దాని ప్రకారం కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్తున్నాను. యూనివర్స్ ఏంటంటే మీకు ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ అయితే ప్లాన్ చేసింది. బట్ మధ్యలో చాలా కేయోస్ క్రియేట్ చేస్తుంది. సో, ఈ కేయోస్‌ని కానీ మీరు భరించి మీరు అనుకున్నది మీరు ఎలా అయినా సాధించాలి. మీకిది అవసరం. అందుకే మీరు ఏంటంటే స్టాండ్ తీసుకుంటున్నారు. ఇంకా కమింగ్ డేస్‌లో కూడా తీసుకుంటారని మీలో కానీ అది ఉంటే ఖచ్చితంగాను మీరు తొందరలోనే ఈ సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి బయటపడతారండి. మీ లైఫ్‌లో మీరు ఎటు వెళ్తున్నారో మీకు అర్థమవుతుంది. మీ లైఫ్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా అలైన్ అవుతుందని చెప్పొచ్చండి. ఈ కేయోస్ అయితే కమింగ్ డేస్‌లో కూడా ఉంటాయి. ఇవి వెంటనే ఎండ్ అవుతాయని నాకు అనిపించట్లేదు. బట్ ఇలా ఉన్నంత మాత్రాన మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఒక ఎండ్‌కి వస్తున్నా సరే వాటిని మీరు యాక్సెప్ట్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అవి ఎండ్‌కి వచ్చినా సరే మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి ఇంకా బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి చాలా ఉన్నాయంట. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అసలు చూద్దాం లాస్ట్ మెసేజ్ ఏంటనేది. సో, చెప్పాను కదండీ! ఈ జర్నీలో మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ సిట్యుయేషన్స్ మరికొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. బట్ అవన్నీ మీ లైఫ్‌లోకి వస్తుంటే మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. దేనికి కూడా భయపడొద్దు. మీరు ముందుకు వెళ్తుంటే మీకు భయం వేస్తున్నా సరే ప్రతి మూమెంట్ కూడా మీకొక న్యూ బిగినింగ్‌లా అనిపిస్తుంటది. ప్రతి మూమెంట్ కూడా మీకు ప్రీషియస్‌లా అనిపిస్తుంటది. సో, మీరేంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ డేస్ అనేవి మరికొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంటాయి. బట్ దాని అర్థం ఏంటంటే మీరు ఒక టైట్ స్పాట్‌లో ఉన్నట్టు కాదండి. వాటిని మీరు ఎంతలా ఎండ్యూర్ చేస్తారో అంత స్ట్రాంగ్ అవుతారు. అండ్ దాంతో పాటు మీ లైఫ్ అనేది బెటర్ అవ్వడం కూడా మీరు నోటీస్ చేస్తారండి. మీరు కోరుకున్నవి అంటే మీరేం డిజర్వ్ చేస్తారనేది ఆర్ మీకు యూనివర్స్ ఏమిస్తుందనేది మరికొంచెం క్లియర్‌గా మీకు అర్థమవుతుందంట. సో, ఎవ్రీ ఎండ్ కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది మీకైతే క్లియర్‌గా అర్థమవుతుందండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.